తెలుగుదేశం పార్టీ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని పనులు పాక్షికంగానే జరిగాయని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. పోలవరాన్ని తొంగలోకి తొక్కింది చంద్రబాబేనన్నారు. పోలవరంలో చంద్రబాబు చేస్తున్న తప్పులను చూసి కేంద్రం నిధులు మంజూరు చేయడం లేదన్నారు. పోలవరం విషయంలో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు, అవాస్తవాలేనన్నారు. లోకేష్పై ఎంపీ భరత్ ధ్వజమెత్తారు. సీఎం జగన్ విమర్శించే నైతిక హక్కు లోకేష్కు లేదన్నారు. గతంలో రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. మళ్ళీ చంద్రబాబు రావాలంటే దేనికి రావాలని అడుగుతా ఉన్నా. నువ్వు 5 సంవత్సరాలు చేసావు కదా, ఏం చేసావు అని అడుగుతా ఉన్నా. దేనికి రావాలి? ప్రత్యేక హోదాని వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్ట్ని అడ్డగోలుగా నిర్మాణం చేసి కమిషన్లకి కొట్టి ఆ ప్రాజెక్ట్ని వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. 7 వెనకబడిన జిల్లాలకి 50 కోట్లు ఇచ్చేవారు, అది కూడా వెనక్కి వెళ్ళిపోయింది. అంటే రామాయపట్నం పోర్ట్ వెనక్కి వెళ్ళిపోయింది. ఏదైతే ప్రధానంగా రైల్వే జోన్, ఆ జోన్ కూడా వెనక్కి వెళ్ళింది. ఇవన్నిటికి కారకుడు చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు గతంలో రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు.